సో ఈ గ్రాస్ వచ్చేసి దీన్ని సూపర్ నేపియర్ అంటారు. ఇది నేను ఒక ఆల్మోస్ట్ 2 years ఎగో ఇక్కడికి ఫామ్ మీదకి మూవ్ అయినప్పుడు ఇక్కడ హార్ట్ విలేజ్ అని ఒక పర్మకల్చర్ ఫామ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక కటింగ్ లైక్ ప్రతి మచ్ ఇంత సైజు తీసుకొచ్చి నా వెజిటేబుల్ గార్డెన్ ఏదైతే అప్పుడు స్టార్ట్ చేస్తున్నానో అందులో పెట్టినాను. సో అది అప్పుడు ఒక ఆల్మోస్ట్ ఒక 20 feet అంత ఎత్తు పెరిగింది. ఇంత క్లంప్ అయింది. అది ఒక చిన్న స్టిక్ ఇంత క్లంప్ అయింది. కానీ అప్పుడు కొంచెం మంచిగానే వాటర్ పెట్టుండే అది, బికాజ్ ఇట్ వాజ్ ఇన్ ద వెజిటేబుల్ గార్డెన్, ఇట్ గాట్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. సో నేను లాస్ట్ ఇయర్ ఏం చేసిన అంటే అది హార్వెస్ట్ చేసి ఇంకా మల్టిపుల్ కటింగ్స్ చేసి ఉండే, ఇట్లా ఒక 1 feet కటింగ్స్ తీసుకొచ్చి మా ప్రాపర్టీకి ఇది ఫ్రంట్ లైన్, కొంత ఏరియా ఆఫ్ ద ఫ్రంట్ లైన్కి అక్కడక్కడ పెట్టినాను. ఓకే, సో యా ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఒకటి ఉంది, ఇట్లా ఆల్ ద వే మాది కొంత వరకు పెట్టినాను. అయితే ఇది నాకు ఎందుకు షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే మేము దీనికి చాలా తక్కువ వాటర్ పెట్టినాం. ఇక్కడ మీరు చూస్తే ఒక డ్రిప్ లైన్ ఉంది అంతే. సో వెరీ లెస్ వాటర్ అందింది. సో బట్ స్టిల్ ఇట్ డిడ్ రియలీ గుడ్. క్లంప్ ఫామ్ అయింది. ఇంకా కొంచెం వాటర్ ఇట్లా పెడితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ మచ్ టెండర్గా గ్రీన్గా మంచిగా ఉంటుండే. అండ్ అయితే ఇది నేను కట్ చేయలేదు, లైక్ ఐ నెవర్ హార్వెస్టెడ్ ఎనీ ఆఫ్ ఇట్. మేబీ ఒక 6 months బ్యాక్ అట్లా ఇట్లా కొత్త షూట్స్ లాగా ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిగా ఫ్రెష్గా గ్రీన్గా ఉండు కావచ్చు. మేబీ దట్స్ ద రీజన్ ఇట్స్ లైక్ దిస్. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ సీ ఇవన్నీ కొత్త షూట్స్, దే ఆర్ నైస్ అండ్ వెరీ టెండర్. ఆవులకు మాకు ఇప్పుడు కరెంట్లీ అయితే ఫుల్ డ్రౌట్ నడుస్తుంది. అసలు వర్షాలే లేవు. సో పాపం వాటికి పాస్చర్ మీద మొత్తం గ్రేజ్ చేసి ఉన్నాయి. అసలు గ్రీన్ గ్రాస్ కానీ అట్లా తినేటందుకు ఏం లేదు. సో ఇట్లాంటి టైంలో ఇట్లాంటి గడ్డి ఉంటే ఇట్స్ రియలీ గుడ్. అండ్ ఇది కూడా మంచి ఫుడ్ అని అందరు చెప్తుండే. సో ఇట్స్ కాల్డ్ సూపర్ నేపియర్ అండ్ ఇట్స్ రియలీ గుడ్. కొంత వాటర్తోని మంచిగా పెరుగుతుంది అండ్ ఆవులు ఇష్టంగా తింటున్నాయి. అండ్ ఇట్లాంటి డ్రౌట్ టైమ్స్లో ఇది చాలా యూస్ఫుల్ ఉంది. ఓకే, కృష్ణ కృష్ణ ఏడివాడు